వెబ్సైట్ని క్రియేట్ చేయటం అనేది కొన్ని స్టెప్స్లను అనుసరించడం ద్వారా చేయవచ్చు. కింది విధంగా వెబ్సైట్ను సులభంగా క్రియేట్ చేయవచ్చు. 1. ఉద్దేశాన్ని నిర్ణయించండి. మీ వెబ్సైట్ ఏ విషయానికి సంబంధించినదో నిర్ణయించుకోండి. ఉదాహరణకు వ్యాపారం, వ్యక్తిగత బ్లాగ్, పోర్ట్ఫోలియో లేదా ఈ-కామర్స్ స్టోర్ మొదలైనవి. డొమైన్ పేరు అండ్ హోస్టింగ్ ఎంచుకోండి. డొమైన్ పేరు అనేది మీ వెబ్సైట్ అడ్రస్. ఈజీ www.yourwebsite.com. డొమైన్ కొనుగోలు చేయడానికి గోడాడీ, నేమ్చెప్ లాంటి సర్వీసులను ఉపయోగించవచ్చు. హోస్టింగ్ కంపెనీ ద్వారా వెబ్సైట్ ఫైల్స్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచవచ్చు. హోస్టింగ్ కోసం బ్లూ హోస్ట్, హోస్ట్గేటర్, సైట్ గ్రౌండ్ వంటి సర్వీసులు ఉన్నాయి. వెబ్సైట్ బిల్డింగ్ ప్లాట్ఫారం ఎంచుకోండి. కోడింగ్ పరంగా మీకు అనుభవం ఉంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉపయోగించి వెబ్సైట్ రూపొందించవచ్చు. సులభతరమైన వేలు కోసం వర్డ్ ప్రెస్, విక్స్, స్క్వేర్ స్పేస్ వంటి వెబ్సైట్ బిల్డర్స్ను ఉపయోగించవచ్చు. డిజైన్ అండ్ లేఅవుట్ ఎంచుకోండి. వెబ్సైట్ కోసం ఒకసారి చూస్తే ఆకట్టుకునే డిజైన్ ఎంచుకోండి. ముందుగా అందుబాటులో ఉన్న టెంప్లేట్స్ను కూడా ఉపయోగించవచ్చు. మెనూ, హోమ్ పేజీ, బ్లాగ్, కాంటాక్ట్ పేజీ వంటి ముఖ్యమైన పేజీలు లేనట్లయితే యాడ్ చేయండి. కంటెంట్ సృష్టించండి. మీ వ్యాపారానికి, ఉద్దేశానికి సరిపోయే కంటెంట్ రాయండి. SEO ఫ్రెండ్లీ కంటెంట్ ఉపయోగించటం ద్వారా గూగుల్లో మీ వెబ్సైట్ ర్యాంకింగ్ మెరుగుపరచవచ్చు. సెక్యూరిటీ అండ్ SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వండి. SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయడం వల్ల మీ వెబ్సైట్ సెక్యూర్గా ఉంటుంది. SEO అనుసరించడం ద్వారా గూగుల్ మరియు ఇతర సెర్చ్ ఇంజిన్లలో మీ వెబ్సైట్కి ర్యాంక్ మెరుగుపరచవచ్చు. వెబ్సైట్ను టెస్ట్ చేసి లాంచ్ చేయండి. వెబ్సైట్ను అన్ని బ్రౌజర్లు మరియు డివైజుల్లో చెక్ చేయండి. అన్ని లింకులు, ఫంక్షన్లను సరిచూసుకోండి. టెస్ట్ చేయడం పూర్తయిన తరువాత వెబ్సైట్ను లైవ్ చేయండి. సలహా: మొదటిసారి వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్న వారు వర్డ్ ప్రెస్ లేదా విక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ని ఎంచుకోవడం సులభం. మీ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ మరింత కస్టమైజేషన్ అవసరమైతే పూర్తి డెవలపర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీ అవసరాల ప్రకారం వెబ్సైట్ రూపొందించుకోవచ్చు. కవిత ఆంధ్ర అమ్మాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కవిత ఆంధ్ర అమ్మాయి. కవిత ఆంధ్ర అమ్మాయి. కవిత ఆంధ్ర అమ్మాయి. Creating a website involves following a few steps. You can create a website easily as follows. 1. Define your purpose. Decide on the purpose of your website. For example, it could be for business, a personal blog, a portfolio, or an e-commerce store. 2. Choose a domain name and hosting. A domain name is your website address, e.g. www.yourwebsite.com. You can purchase a domain through services like GoDaddy or Namecheap. Hosting allows you to make your website files
available on the internet. Some popular hosting services are Bluehost, HostGator, and SiteGround. Select a website building platform. If you have coding experience, you can build a website using HTML, CSS, and JavaScript. For easier options, you can use website builders like WordPress, Wix, or Squarespace. Choose a design and layout. Select an attractive design for your website. You can also use available templates. Add essential pages like a menu, home page, blog, contact page, etc. Create content. Write content that fits your business or purpose. Using SEO friendly content can improve your website's ranking on Google. Follow security and SEO search engine optimization practices. Installing an SSL certificate makes your website secure. Following SEO practices can help rank your website better on Google and other search engines. Test and launch the website. Check the website on all browsers and devices. Ensure all links and functions are working correctly. After testing is complete, launch the website. Advice for first time website creators: platforms like WordPress or Wix are easier. As your business grows, you may need more customization, at which point you could consider hiring a developer. This way you can create a website according to your needs. కవిత ఆంధ్ర అమ్మాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కవిత ఆంధ్ర అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.